హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా కడాయి పన్నీర్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి. కడాయి పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకున్నాక దంచిన ధనియాలు, సోంపు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేపాలండి. తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం ఉప్పేసుకుని మగ్గించుకోవాలండి ఆనియన్స్‌ని. తర్వాత టమాటా ప్యూరీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ వేగాక దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకుని వేగాలి. తర్వాత టమాటా ప్యూరీని వేసి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపాలండి. ఆయిల్ చూసారా అలా పైకి తేరిన తర్వాత దాంట్లో కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలి. తర్వాత క్యూబ్స్లా కట్ చేసుకున్నానండి ఆనియన్, క్యాప్సికమ్ క్యూబ్స్ అందులో వేసుకుని కొంచెం వేగనిచ్చాక కారం వేసుకోవాలండి. తర్వాత పన్నీర్ వేసుకోవాలండి. ఆ పన్నీర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి, అది హోమ్మేడ్ పన్నీరు. తర్వాత వాటర్ వేసుకుని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. చూసారండి ఎలా ఉడుకుతుందో? హోటల్ స్టైల్లో వచ్చిందండి. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. హోటల్లో మనం హోటల్లో తిన్నట్టుగా ఉంది. చాలా టేస్టీగా ఉందండి కడాయి పన్నీరు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి. బాయ్ అండి.